హాయ్ అండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఒక అందమైనటువంటి గ్రామంలో ఉన్నాము అని భ్రమపడకండి. సినిమా కోసము ఒక విలేజ్ సెట్ని వేశారు. ఆ సెట్ దగ్గరే మనం ఇప్పుడు ఉన్నాము. చూడండి, ఇల్లు మాదిరిగా ఉండేటువంటి ఒక ప్లాస్టిక్తో చేసినటువంటి సెట్ ఇది. ఇక్కడ చూడండి, అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి. ఇది ఇల్లు కాదండి, సినిమా కోసము వేసినటువంటి ఒక అందమైనటువంటి గ్రామము, విలేజ్గా పరిచారు. ఇక్కడ చూడండి, జాతరలో ఎలాగా ఉంటారో అలాగ జాతర మాదిరిగా ఒక సెట్ వేశారు. ఎంత బాగా ఉంటుంది. నా వెనుక కనబడుతున్నది నాట్యానికే మూల పురుషుడైనటువంటి ఆ నటరాజస్వామి. ఎంత ఇక్కడ కళాకారులు వారి యొక్క నాట్య ప్రదర్శన చేయడానికి, వారి యొక్క అద్భుతమైన నాట్య నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కూడా ఒక వేదికగా ఇక్కడ ఏర్పాటు చేయబడిందండి. హాయ్ అండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఒక అందమైనటువంటి గ్రామంలో ఉన్నాము అని భ్రమపడకండి. సినిమా కోసము ఒక విలేజ్ సెట్ని వేశారు. ఆ సెట్ దగ్గరే మనం ఇప్పుడు ఉన్నాము. చూడండి, ఇల్లు మాదిరిగా ఉండేటువంటి ఒక ప్లాస్టిక్తో చేసినటువంటి సెట్ ఇది. ఇక్కడ చూడండి, అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి. ఇది ఇల్లు కాదండి, సినిమా కోసము వేసినటువంటి ఒక అందమైనటువంటి గ్రామము, విలేజ్గా పరిచారు. నా వెనుక వైపు కనబడుతున్నది ఇది ఒరిజినల్ బావి అనుకుంటున్నారా? కాదండి, సినిమా కోసం వేయబడినటువంటి సెట్ ఇది. చూడండి, నీళ్ళు ఏమీ లేదు. ఇది సినిమా కోసం వేయబడినటువంటి బావి. చూడండి ఒకసారి. ఇది పాతకాలంలో బియ్యాన్ని దంచడానికి ఉపయోగించేటువంటి రోకలి అండి. చూడండి, ఇది దాదాపుగా ఇప్పుడు ఎక్కడా యూజ్ చేయటం లేదు. ఈ యొక్క సినిమా సెట్లో దీన్ని కూడా బాగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది కూడా రోకలిని. ఇది తిరగలి. మీరు చూస్తుంటారు, పాతకాలంలో ఈ తిరగలితోనే పిండిని రుబ్బేవాళ్ళు. ఇక్కడ చూడండి, అద్భుతమైనటువంటి కళాఖండముతో వేయబడినటువంటి ఒక సెట్ సినిమా కోసము ఒక గ్రామాన్ని నిర్మించేశారండి ఇక్కడ.